తెర వెనుక ఉండి ప్రపంచాన్ని శాసించే మేధావులు. యుద్ధం గెలవాలంటే కత్తిపట్టి రణరంగంలోకి దూకాల్సిన అవసరం లేదు. కేవలం ఒక చిన్న ఆలోచనతో ప్రపంచ గమనాన్ని మార్చేయవచ్చు. జనాల మధ్య తిరగరు, కానీ జనాల తలరాతలను మార్చేస్తారు ఎవరి అజ్ఞాత మేధావులు. చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినా, కొత్తవి పుట్టుకొచ్చినా వాటి వెనుక ఉండేది రాజుల బలం కాదు, చాటుగా ఉండి పావులు కదిపే మేధావుల తెలివితేటలే. వీరు వెలుగులోకి రారు, కానీ చీకటి నుండే వెలుగును శాసిస్తారు. దీనినే చాణక్య నీతి అంటారు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించేటప్పుడు చాణక్యుడు ఎప్పుడూ ముందుండి యుద్ధం చేయలేదు, కానీ నందవంశం అనే మహావృక్షాన్ని వేళ్లతో సహా పెకిలించి వేసింది ఆయన వ్యూహమే. అలాగే మహాభారతంలో విదురుడి మౌనం వెనుక ఉన్న ఆలోచనలు కూడా రాజ్య రక్షణ కోసమే పుట్టాయి. సింహం వేటాడే ముందు చేసే నిశ్శబ్దం భవిష్యత్తులో రాబోయే ప్రళయానికి సంకేతం. మీ ప్లాన్స్ అందరికీ తెలిస్తే మీరు ఓడిపోతారు, అజ్ఞాతంగా ఉంటేనే మీరు విజేతలవుతారు. మీ చుట్టూ ఉన్న ఇలాంటి సైలెంట్ మాస్టర్ మైండ్స్ ఎవరో మీకు తెలుసా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.